హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు గోవా వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:26 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం. నేను ఒక్కరినే కాదు, మా ఫ్యామిలీ ప్లస్ ఇంకోటి మా బామ్మర్ది ఫ్యామిలీ కూడా బయలుదేరుతున్నాం. ఇది కూడా అంటే 3 డేస్లోనే ప్లాన్ అంతే. సో ఇంకా గోవాలో వెళ్తాం. ఓకేనా గైస్? వెళ్ళే దారిలో ప్లాన్ అయితే చేంజ్ చేసినాం. ఆ ప్లాన్ ఏంటిది అనేది మీకు కూడా చెప్తా నేను. సో నేను ఫస్ట్ గోవా అన్నా కదా, ఫస్ట్ గోవా వెళ్ళడం లేదు. సో ఇంకా ప్లాన్ ఏంటో నేను మీకు ముందు చెప్తాను. ఓకే, లెట్స్ గో గైస్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు 600 చేంజ్ చూపిస్తుంది గోకర్ణ. స్టార్ట్ ఏంటంటే ఫస్ట్ గోకర్ణ వెళ్ళాలి, అక్కడ నుంచి మురుడేశ్వర్, అక్కడ నుంచి గోవా. ఫస్ట్ ఈ 2 దర్శనాలు చేసుకున్న తర్వాత లాస్ట్ గోవా వెళ్ళి గోవా నుంచి బ్యాక్ టు సిద్దిపేట. ఓకే, లెట్స్ గో. హాయ్ గైస్, జడ్చర్ల దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం. సో ఇంక కొద్దిగా ముందుకెళ్ళి టిఫిన్ చేయాలి. ఇక్కడ నాకు మా బామ్మర్ది కారు, అది క్విట్ కనబడుతుంది. పెట్రోల్ పోయించుకుంటున్న కారు మా బామ్మర్ది, ఇది నాది. గైస్, మా పిల్లలు ఎట్లా ఉన్నారో చూడు. గాయస్, చాలా డీప్ స్లీప్ లో ఉంది మా ప్రాచి. సే హాయ్ ప్రాచి, సే హాయ్. సో గైస్, ఈ క్యూట్ గర్ల్ ఎవరంటే మా కోడలు, మా బామ్మర్ది కూతురు. మీకు మా బామ్మర్ది ఎవరో చెప్పలేదు కదా, తన పేరు శివ. మీకు ముందు వీడియోలో కూడా తనని చూపిస్తాను. సో చూడండి, తన కారులో హెయిర్ చెక్ చేపిస్తున్నాడు. నా కార్లో కూడా హెయిర్ చెక్ చేయించాలి నేను కూడా. సో తనది అయిపోయిన తర్వాత నా కార్లో కూడా హెయిర్ చెక్ చేయించుకొని ఇంకా బయలుదేరాలి. ఓకే గాయస్.
చెప్పులు మర్చిపోయినా అని ఫేస్ ఎలాగ పెట్టింది చూడండి గైస్. తను చెప్పుల కోసమే ఫేస్ అంతా డల్గా పెట్టింది. కానీ మేమే ఆట పట్టించాలని అలా చేశాను నేను. ఎట్లా మళ్ళా ఇప్పుడు ఎట్లా ఏడికి తెస్తాడు ఈడిగా? ఏంటి నీ చెప్పులు తీసుకొని వస్తాడా బాబీ ఇప్పుడు? ఈడికి ఫోన్ చేస్తే తెచ్చిస్తాడా? సరే చేద్దాం. నీ చెప్పుల కోసం ఇంత దూరం వస్తాడా బాబీ? రాడు. పెట్రోల్ బంక్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఈ లొకేషన్ కనిపించింది గైస్. ఇంకా ఇక్కడే టిఫిన్ చేద్దామని అనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇంటి దగ్గర నుంచే టిఫిన్ తెచ్చుకున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది, అలాగే ఇక్కడ పీస్ఫుల్గా కూడా ఉంది. సో ఇక్కడే టిఫిన్ చేసి ఇంకా బయలుదేరాలి. లెట్స్ గో గైస్. ఏం చేస్తున్నావు చెప్పు. చాయ్ తాగుతున్నావా? గాయస్ వీడి గురించి చెప్పడం మర్చిపోయాను. వీడు మా బామ్మర్ది కొడుకు. వీడి పేరు అర్జున్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, గంట బెల్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో గాయస్ ఇప్పుడే టిఫిన్ చేసినాం. ఇక్కడ ఆగి ఈ ప్లేస్లో ఆగి టిఫిన్ చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతుంది. సో ఇంకా వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళాలి. మధ్యలో లంచ్ చేసి లంచ్ తర్వాత డైరెక్ట్ వెళ్ళడమే. ఇంకా లంచ్లోకి వెళ్తాం. ఓకేనా గైస్? రైట్. గాయస్ ఇప్పుడైతే మనం తెలంగాణలో నుండి కర్ణాటకలోకి ఎంటర్ కాబోతున్నాం. అండ్ మీకు ఇప్పుడు కనిపించేదంతా ఇది కృష్ణా రివర్ బ్రిడ్జ్. అండ్ తెలంగాణకి కర్ణాటకకి బార్డర్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి రాయచూర్ 20 కిలోమీటర్స్ అలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు కనిపించేది కూడా అంతా థర్మల్ పవర్ ప్లాంట్. అలాగే మనకి ఇక్కడ నుంచి గోకర్ణ ఎంత చూపిస్తుంది అంటే 450 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. మేబీ 8 అవర్స్ 7 to 8 అవర్స్ అట్లా పడుతుండొచ్చు. మేము వెళ్ళేసరికి కూడా నైట్ అవుతుండొచ్చు గాయస్. వెళ్ళిందో వెళ్ళిందో అవునా? నువ్వేం తింటావు? రోటీ. ఓకే నువ్వేం తింటావు? సింధనూరు దగ్గరనైతే ఆగినాం గైస్. ఇక్కడ బాగా ఆకలి అవుతుందంటే పంజాబీ దాబా ఉండే, వెళ్తున్న ప్లేస్లో పంజాబీ దాబా ఉండే. ఇక్కడ ఆగి ఇక్కడ తిన్నాం. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఫుడ్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే కష్టమవుతుంది. సో మేము వండుకోవడానికి తెచ్చుకున్నాం మెటీరియల్ అంతా. బట్ ఇక్కడ వీలైతే తెలియదు, వీలైన ప్లేస్లో వండుకుంటాం. 1 hour రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటున్నాం ఇక్కడ ఆగి. ఇంకా బయలుదేరు. Guys, let's go. హే గైస్, ఇది నా సెకండ్ ఫీల్డ్ స్టాప్. అండ్ వాతావరణం కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ చినుకులు కూడా చిన్న చిన్నగా పడుతున్నాయి. సో ఇంకా బయలుదేరాలి, లేట్ కూడా చేయకూడదు. ఓకే గైస్.
సో గాయ్స్ ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది, అట్లే మేము కూడా స్టార్ట్ అయినాం. వర్షంలోనే జర్నీ జరుగుతుంది. సో ఎంజాయ్ చేస్తాం ఇక. చల్ లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్. గైస్ వర్షం తగ్గిపోయింది గైస్, ఒకసారి చూడండి గైస్. గాయ్స్ నాకు ఇక్కడ ఒక దగ్గర ఆగినాం. మీకు కూడా లొకేషన్ చూపించాలని అనుకుంటున్నా. ఆ లొకేషన్ కూడా చూపిస్తాం. మీరు కూడా లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ ఉంది గాయ్స్. చూడండి ఒకసారి. గాయస్ మార్నింగ్ నుంచి అయితే టీ తాగడానికి అయితే ఇక్కడ ఆగలేదు. సో ఎందుకో హెడ్డక్ లాగా అనిపించింది, అందుకే ఇక్కడ ఆపి టీ తాగినాం. టీ తాగి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరినాం గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది, 12 o'clock అయింది. అందుకే నేను ఆ నైట్ కూడా చాలా టైర్డ్ అయి ఉండే, సో వీడియో తీయలేదు. ఇదే హోటల్ వ్యూ మీరు చూసారు కదా. కుకింగ్ కోసం మేము రైస్ కుక్కర్ అండ్ ఇండక్షన్ స్టవ్, ఇంకోటి క్యాంపింగ్ స్టవ్ కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఎక్కడైనా ఆగినప్పుడు టీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అని నేను ఇది తీసుకొచ్చిన గైస్. ఇది మాకు చాలా యూజ్ కూడా అయింది, చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం, ఇంకా టెంపుల్కి బయలుదేరడమే. లెట్స్ గో గైస్. గాయస్ మీరు ఇక్కడ చూస్తుంది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి స్టాచ్యూ ఇది. సో గాయస్ గోకర్ణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దారిలోనే ఉన్నాం. మేబీ నియర్ ఎంత చూపిస్తుందంటే ఒక 650 మీటర్లో టెంపుల్ ఉంది. సో కార్ పార్క్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళడమే. బీచ్కి ఆనుకునే పార్కింగ్ ఉంది గైస్. ఇక్కడ కార్ పార్క్ చేసాము. కార్ పార్క్ చేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు బాయ్స్కి జీన్స్ ప్యాంట్లు అలాగా ప్యాంట్లు అయితే అలౌడ్ లేదు.
సో ఇక్కడనే పంచె తెచ్చుకొని వాళ్ళు ఇక్కడనే పంచె కొనాలి. సో నేను ఏంటంటే ఇది సెకండ్ టైం కాబట్టి నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను పంచె కూడా. సో మా వాళ్ళు అయితే ఇక్కడనే పంచెలు కొన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ దర్శనం మహాగణపతి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి గైస్. సో ఇంకా వెళ్దాం, లెట్స్ గో. ఈ మెయిన్ టెంపుల్ దగ్గరనే ఈ టెంపుల్ మహాగణపతి టెంపుల్. ఇందులో దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్లోకి క్యూ కట్టినాం గాయస్. సో ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, పబ్లిక్ లేరని ఏం లేదు, ఉన్నారు పబ్లిక్ కూడా. మాకే 1 hour అట్లా టైం పట్టింది గాయస్ దర్శనానికి. గాయస్ దర్శనం అయితే అయిపోయింది. గైస్ దర్శనం కంప్లీట్ అయింది. మేము ఇప్పుడు మురుడేశ్వర్ వెళ్తున్నాం. ఓకే గైస్, లెట్స్ గో. ఎన్నిసార్లు అడుగుతావు? గైస్ జ్యూస్ అయిపోయింది, చిన్నకాకు చూడండి. గోకర్ణలో దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం గైస్. ఇప్పుడైతే కార్ దగ్గరికి వచ్చేసిన. ఇంకా గాయస్ వేడైతే చాలా వేడి ఉంది, ఇంకా బయలుదేరడమే. ఇప్పుడు మురుడేశ్వర్ వెళ్ళాలి. మురుడేశ్వర్లో దర్శనం చేసుకున్న తర్వాత గోవా వెళ్ళి గోవా నుంచి డైరెక్ట్ బ్యాక్ టు హోమ్. ఇంకో టెంపుల్ కడుతున్నాం తెలుసా? మురుడేశ్వర్. లెట్స్ గో గైస్. ఇక్కడ నుంచి ఒక 1 hour 15 minutes చూపిస్తుంది గైస్. 1 hour 15 minutesలో మనం మురుడేశ్వర్లో ఉంటాం. గాయస్ మురుడేశ్వర్ అండ్ గోవా వీడియోస్ నేను పార్ట్ 2లో అప్లోడ్ చేశాను గాయస్. స్టే ట్యూన్, బాయ్ బాయ్.